consultant neuro and spine surgeon and brain stroke specialist, head injury specialist, at the same time spine expert డాక్టర్ రాజేష్ పత్తి గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్, ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్స్ గురించి అలాగే స్పైన్ గురించి ఎస్పెషల్లీ తెలుసుకోవాలనుకుంటున్నాం. బికాజ్ నవడేస్ చూస్తే బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయారని చెప్తూ ఉన్నారు, ఎక్కువగా వింటూ ఉన్నాం ఆ కేసెస్. చాలా మంది కరోనా తర్వాత ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారని కూడా వింటూ ఉన్నాం. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి డాక్టర్ రాజేష్, అసలు ఏం చెప్తారు? జనరలీ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఆఫ్ 2 టైప్స్ అండి. ఫస్ట్ ఏంటంటే ఇషిమిక్ స్ట్రోక్స్ అంటారు మెడికల్ లాంగ్వేజ్లో. సెకండ్ వచ్చేసరికి ఇట్ ఇస్ కాల్డ్ as హెమరేజిక్ స్ట్రోక్. సో దీస్ ఆర్ 2 మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ స్ట్రోక్. ఇప్పుడు ఇందులో ఏమవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఇషిమిక్ స్ట్రోక్ అనేది ఇట్ ఈస్ మోస్ట్ కామన్. ఇందులో ఏమవుతుందంటే మనకి హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెసల్స్, రక్తనాళాలు ఉంటాయి కదా, దాంట్లో దే విల్ బీ ఎ బ్లాక్. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది మనకి డిస్టల్ అంటే ఆ బ్లాక్ తర్వాత భాగం అంతా బ్లడ్ వెళ్ళదు, బ్లడ్ సప్లై వెళ్ళదు. కాబట్టి సమ్ కన్సర్న్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ విల్ గెట్ డ్యామేజ్డ్ బికాజ్ అక్కడ బ్లడ్ సప్లై వెళ్ళట్లేదు. సో దట్ ఈస్ కాల్డ్ as ఇషిమిక్ స్ట్రోక్ అంటారు. రెండో కేటగిరీ ఈజ్ హెమరేజిక్ స్ట్రోక్. సో ఈ హెమరేజిక్ స్ట్రోక్లో ఏమవుతుందంటే బీపీ ఎక్కువ అవడం వల్ల, బాడీలో బీపీ ఎక్కువ అవడం వల్ల బ్లాక్ లాంటిది ఏమి ఉండదు రక్తనాళాల్లో, బట్ బీపీ ఎక్కువ అవ్వడం వల్ల మన రక్తనాళం యొక్క వెజల్, దాని వాల్ ఉంటుంది కదా, దట్ వాల్ విల్ బ్రేక్ ఆఫ్. ఆ వాల్ బ్రేక్ ఆఫ్ అయ్యి దిల్ బీ బ్లడ్ కలెక్షన్ అనమాట. సో దీస్ ఆర్ ద 2 types ఆఫ్ స్ట్రోక్ విచ్ ఆర్ మోస్ట్ కామన్ అండి. ఓకే.